హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు ఇన్ఫో. ఈరోజు అండి మన వీడియోలో మన జాన్ వైట్ బిల్ మస్ట్ గారు తమ యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోలు వచ్చి 1 month అయిపోయింది. లాస్ట్ రంజాన్ మాసం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఒక లాస్ట్ వీడియో చేయడం జరిగింది. కానీ 1 month గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2-3 వీడియోలు చేయడం జరిగింది 1-2 ఈ 2 రోజులలో. అదేవిధంగా మన ఎల్సీ మెంబర్స్ అందరూ ఒకేసారి యాక్టివ్లోకి రావడం జరిగింది. సూసి మేడం, జూలీ, క్రిస్ జాన్సన్ వీళ్ళందరూ అసలు ఎప్పుడు కనిపించకపోయేది, కానీ ఈ 2 days బట్టి అయితే ఎవరు కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా జిమ్ హాకిమ్స్ ఇలా చాలామంది తమ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన నిన్న కూడా బిల్ మస్ట్ గారు ఒక వీడియో మన యాష్ ముఫారక్ గారి గురించి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో యాష్ ముఫారక్ గురించి కానీ, మన విక్టరీ విత్ యాష్ గురించి కానీ, మన జాన్ వైట్ బిల్ మస్ట్ గారు ఏం చెప్పారనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. ఒక గొప్ప ఆవిష్కరణ మన కళ్ళ ముందు వికసించబోతుంది. ఇది ఇంటర్నెట్ తన వశం చేసుకోబోయే అద్భుత దృశ్యం బిల్ మస్ట్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఎప్పుడు కోరుకున్నదంతా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. మనల్ని అనుమానించారు, అపనమ్మకంతో చూశారు, కానీ విశ్వాసపాత్రులు ఎప్పుడూ చెల్లించలేదు. 1 సెకండ్ కాదు, 1 మిల్లీ సెకండ్ కూడా తడబడలేదు అని మన బిల్ మస్ట్ గారు కంపెనీ మీద నమ్మకం ఉన్నటువంటి సభ్యుల గురించి చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే మిస్టర్ యాష్ ముఫారక్ గారు ఎప్పుడు ఖాళీగా లేరని మనకు తెలుసు. ఆయన మన కోసం ఏం చేశారో మనకు తెలుసు, ఏం చేస్తున్నారో గమనించండి. ఆయన జీవిస్తున్నారు కేవలం మన కోసం మాత్రమే. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఎందుకంటే ఆయన సాటిలేని ఒక గొప్ప విషయాన్ని నిర్మిస్తున్నారు. నైపుణ్యంతో, హృదయంతో, మంచి చేయాలన్న సంకల్పంతో ఉన్న మనసుతో ప్రతిరోజు ఆయన నుండి శక్తి వస్తుంది. ఆయన మన కోసమే అన్నీ వదులుకొని పని చేయడం జరుగుతుంది ప్రతిరోజు అని చెప్పడం జరిగిందండి. అలాగే అనుమానించిన వారికి నిశ్శబ్దం వినిపించింది, కానీ విశ్వాసపాత్రులకు మాత్రం, అంటే ది లాయల్ మాత్రం విశ్వాసము మరియు నమ్మకం వినిపించాయి. అంటేనండి, నమ్మకం లేని వ్యక్తులకు యాష్ ముఫారక్ సైలెంట్ అయిపోయారు, లేరు, ఇది కాదు అని ఇది మాత్రం కనిపించింది. కానీ యాష్ ముఫారక్ గారికి నమ్మకం ఉన్న వ్యక్తులకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం వినిపించాయి అని గొప్పగా చెప్పడం జరిగిందండి. అలాగే కంపెనీ మీద, యాష్ ముఫారక్ గారి మీద నమ్మకం ఉన్న ఫౌండర్స్కి అవి మిమ్మల్ని స్థిరంగా ఉంచాయని చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే ఇప్పుడు ఒక గొప్ప ఆవిష్కరణ ఉపరితలం పైకి వచ్చింది. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఇప్పటి వరకు భూగర్భంలో ఉన్నది ఇప్పుడు బయటకు వస్తుంది. ఆనంద బాష్పాలను తీసుకువస్తుంది. ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి అని మన బిల్ మస్ట్ గారు చెప్పడం జరిగిందండి. చాలా హోప్ తోటి, చాలా నమ్మకంతో అందరూ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అందరూ వీడియోలు చేస్తుర్రు, లైవ్ వెబినార్లు పెడుతుర్రు. చాలామంది ఫేస్బుక్లో కూడా వాళ్ళ పర్సనల్ అకౌంట్లలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ జిమ్ హాకిమ్ అనే మన ఫౌండరు, ఆయన చాలా తక్కువ, ఆయన గురించి నేను 2-3 సార్లు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆల్మోస్ట్ ఇదే విధంగా ఆయన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది, ఇదే విధంగా చెప్పడం జరిగింది. అది మన రెడ్ సార్ గారు కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది, ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే అండి, ఫైనల్లీ ఇంతమంది ఇన్ని రకాలు ఇంత గొప్పగా చెప్పడం జరుగుతుంది అంటే ముందు ఏమైనా పెద్దగా అప్డేట్స్ రాబోతున్నాయని నాకు కూడా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న 3 నెలల నుంచి ఉన్న సైలెన్స్ ఇప్పటిదాకా ఆయన వర్క్ చేశారని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎల్సీ మెంబరు యాష్ ముఫారక్ గారి గురించి, తన వర్క్ గురించి గొప్పగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా రేపు రాబోయే రోజుల్లో పెద్దగా అప్డేట్స్ రాబోతున్నాయని చెప్పేసి నమ్మకం అవుతుంది. మీరు కూడా అదే నమ్మకంతో పేషెన్స్తో ఉండండి. మన పని మనం చేసుకుంటూ ఒక 5% ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టి తెలుసుకుంటూ అప్డేట్స్ వస్తే నేర్చుకుంటూ పని చేసుకోండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.